ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. సీఎం సహా మంత్రులంతా ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తుండగా ప్రతి 100 మంది ఓటర్ల బాధ్యతను ఒక్కో నేతకు అప్పగించారని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. సీఎం ఇంట్లో సమావేశమైన మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ గెలుపు ప్రణాళికలపై కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రతి 100 మంది ఓటర్ల బాధ్యతను ఒక్కో నేతకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 7 లేదా 8 పోలింగ్ కేంద్రాలకు ఒక రాష్ట్ర నాయకుడిని పర్యవేక్షకుడిగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులకు సీఎం నివాసంలో విందుతో పాటు అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ మల్లు రవి సైతం సమావేశానికి హాజరయ్యారు. ఉప ఎన్నికపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు పార్టీ ప్రచారం ఎలా ఉంది, డివిజన్ల వారీగా నేతల పనితీరు తదితర అంశాలపై సీఎం ఆరా తీశారు. రాష్ట్ర నేతలు ఏ డివిజన్లలో ప్రచారం చేస్తున్నారు, రోజు ఎన్ని ఇళ్లకు వెళుతున్నారనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఎక్కడా ఏమరపాటు వద్దని సీఎం రేవంత్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రతి రాష్ట్ర నాయకుడు 20 నుంచి 30 మంది అనుచరులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటడగాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని ఇంటింటికి వెళ్లి వివరించాలని మంత్రులకు సీఎం సూచించినట్లు సమాచారం. గతేడాది కాలంలో ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే దాదాపు 150 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టినట్లు గణాంకాలతో ముఖ్యమంత్రి వివరించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఎలాంటి వివక్ష చూపకుండా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న సమాచారాన్ని అట్టడుగు స్థాయి ఓటర్లకు చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు డివిజన్ల బాధ్యతలతో పాటు పోలింగ్ కేంద్రాల వారీగా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు నేతలు తెలిపారు. మంగళవారం నుంచి ముఖ్యమంత్రి మరోమారు ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు వివరించాయి. ఈ నెల 9న ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులంతా నగరంలోనే ఉండాలని, ప్రతిరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగి ప్రచారం చేయాలని మీనాక్షి సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఉప ఎన్నిక గెలుపు అత్యంత ముఖ్యమని ఏఐసీసీ భావిస్తోందని మీనాక్షి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రుల పనితీరుపై ఆరా తీసి మరిన్ని సూచనలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు మరో 11 మంది ఆధ్వర్యంలో కమిటీని మీనాక్షి నటరాజన్ ప్రకటించారు.